ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు. యేసు ముసలి గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్ యలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే రెండు మాటలే చెప్తాను, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పిందంటే ప్రేమిస్తున్నారా? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువు ప్రేమించమని చెప్పి మేము కాదు శత్రువు కూడా ప్రేమిస్తున్నామండి. ప్రేమిస్తున్నారా? అలా ఏదన్నా రుజువు ఉందా సార్? రుజువే కావాలండి. అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెడుతుంది. సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్. మీరు హైదరాబాద్లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏం చెప్పాలా? ఇందాక ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా ఏం గ్రంథం సార్? బైబిల్ చదువు. మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. మీరు మొత్తం చదివారా? నేను చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటది? మార్క్ 16:16లో ఏముంటది? మీరు ప్రతిసారి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది ఇది. నా నోరు మోయించచ్చుగా మీరు. నా నోరు మోయించండి. ఏమని డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను. డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని, కిస్మిస్ అని, నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అంటిస్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడు అని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి గోదా ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె, బుర్ర తక్కువడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్ర తక్కువడా? కాదు, మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు. డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్. సార్ ఒక్క క్షణం సోలమన్ గారు. కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పను. అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా? అంతే అమ్మ. మీ నాన్న పేరు ఫట్. మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదు, కన్ఫర్మేగా. సార్ మీ నాన్న పేరు సార్? హలో సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్? తిమ్మప్ప. ఓకే, ఇప్పుడు కన్ఫర్మా? కాదు సార్, కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ? మీ నాన్న కన్ఫర్మేగా? అంతే కదా. మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎందుకు కన్ఫర్మ్ లేదా? ఎవరో యేసు వాళ్ళ నాన్న దేవుడు. అంటే మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఎమోజీ. మరి ఈయనెవరు కీమోజీ? ఈయన నాన్న పేరు ఏంటి? దేవుడి పేరు? దేవుడి పేరు సృష్టికర్త అండి. దేవుడి పేరు సార్ సృష్టికర్త. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుడిని. ఏ రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా, నారాయణ, మాధవ, కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. సార్ డిసెంబర్ 25 మీరు నాకు రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్. వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్. ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంతవరకు అడుగుతున్నాం స్వామి. మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు, కానీ చాలా మంది నిరూపిస్తా. ఇప్పుడు నేను ఇది చదవమని అడగలేను స్వామి. అదేంటి, ఎందుకు చదవకూడదు? పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరము? అభ్యంతరం ఏంటో. ఏం పేరు నాన్న? వెంకట్. నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు, దమ్ముంటే. ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు. ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉంది నాకు. సరే ఏదైనా పోన్లే, కొంచెం
యాక్సెసిబుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను. మిగిలిన అయితే నా వల్ల కాదు, నీ వల్ల కూడా కాదు, చూస్తే చస్తావు, చదవలేవు. చూడు, హెచ్కేల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవని. అర్థం కాలే, నాకు అర్థం కాలేదు సార్. పాడుతుండు గజాల, అదే అర్థం. ఆ టైపులో ఎవలని గింజలు ఉంటాయి, బార్లీ లాంటివి, వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలే. హెచ్కేల్ 4.12 అంటే పోపుతో పోపెట్టుకోవాలంటే చిచ్చి, ఇంక నేను చెప్పను. చిచ్చి, మీరు అలా నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్ను కాదు అమ్మ, సరదాగా అన్నాను. సరదా. పోపుతో పోపు పెట్టుకోవడం ఏంటి స్వామి? అది మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం. వాళ్ళకి ఆవులు లేవు స్వామి, అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం ఎడారి మతం అది. ఆడు మనకి నేర్పేది ఏంటి? వాడి దగ్గర వాటర్ లేదు, వాడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే నేను చాలా ఏళ్ల క్రితం చెప్పా, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తారు, ఏమని చెప్తారంటే, మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము, పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు. దానిపైన మీరేం చెప్తా. కష్టం అంటే ఏంటి? మోకాలు నొప్పుల, నడు నొప్పి, హార్ట్ అటాక్, అవే వాళ్ళ దృష్టిలో అవే. టచ్ గడ్డ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు. ఎవడు? మన బెల్లంపల్లి ప్రవీణ్. టీవీలో అసలు హైయెస్ట్ ఎవడంటే హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.